నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు చాగంటి స్వామి గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు ముఖ్య అతిథి శ్రీ దేవ వరప్రసాద్ గారికి, అలాగే మార్కెట్ డైరెక్టర్ గుండుపోగుల పెదగోప గారికి, గ్రామ ప్రథమ పౌరాలు రత్నమాల గారికి, అలాగే పినిశెట్టి బుజ్జి గారికి, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. 2014లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు పార్టీ ఏముంటుందని చెప్పారు. 2019 ఎలక్షన్ వచ్చింది, ఒకే ఒక్క సీటు, ఆ ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అనేక విమర్శలు, ఈయనకి పార్టీ ఎందుకన్న పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. 2024 ఎలక్షన్లో కూటమిలో మనం ముందుకు వెళ్ళాం. కేవలం 21 సీట్లే, 2 ఎంపీ సీట్లు తీసుకున్న సందర్భం. అందరూ కూడా విమర్శలు, అప్పుడు కూడా 21 సీట్లతో రాజకీయం ఏం చేస్తారని చెప్పి. మరి కట్ చేస్తే డిప్యూటీ సీఎం, దేశంలోని ఒక బలమైన నాయకుడిగా పేరొందినటువంటి నరేంద్ర మోడీ గారి మన్నలను పొందినటువంటి నాయకుడికి ఈరోజు మన ముందున్నారు పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయకుండా ఒక గొప్ప నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వపడుతూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది మన దేవ వరప్రసాద్ గారు. ఇది కూడా మెగా ఫ్యామిలీ. అంటే సేవకి మరో పేరు ఏదన్నా ఉందంటే అది మెగా ఫ్యామిలీ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో సేవ కావాలి అని అనుకున్నప్పుడు సేవ ఏ రకంగా వస్తుందంటే మెగా ఫ్యామిలీ నుంచే వస్తుంది. మరి అటువంటి ఫ్యామిలీ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ గుండాబొత్తుల తాతాజీ గారు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళి, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేయటువంటి చిన్న విషయం కాదు. మరి అటువంటి మెగా ఫ్యామిలీతో అనుబంధం కలిగినటువంటి తాతాజీ గారి యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిగా మరి బస్ షెల్టర్ని ఏర్పాటు చేయటువంటి చిన్న విషయం కాదు. దానికి తోడు దేవ వరప్రసాద్ గారు దీనికి తోడు అవడం వల్ల ఇది కంప్లీట్ అయింది. తప్పకుండా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సేవ చేయాలి పేద ప్రజలకన్నా ఆలోచనతో కూటమి ప్రభుత్వం మనం ముందుకెళ్తా ఉంది. మన నాయకులు దేవ వరప్రసాద్ గారికి మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకున్నటువంటి అవసరాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, దేవ వరప్రసాద్ గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మరి ఆ యొక్క సమస్యల పరిష్కారం చూపే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళి, ఏదైతే పేదవాడి పక్షాన మనం నిలబడతామని చెప్పామో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మన నాయకుల యొక్క స్ఫూర్తి, పేదల పక్షాన్ని నిలబడాలి, పేదలకు ఉపయోగపడాలనే స్ఫూర్తిని తీసుకువెళ్ళే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళే విధంగా మనం అందరం పనిచేయాలని, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చిరు పవన్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.